హలో ఫ్రెండ్స్, సండే స్పెషల్ బగారా రైస్, చికెన్ మసాలా కర్రీ. చికెన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్ కోసం 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు నూనె, ఒక గంటెడు పెరుగు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా పొడి బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్ మంచిగా అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. బగారా కోసం ఒక ఇలాచీ, మిరియాలు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఇదంతా దంచుకొని కచ్చాపక్కగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక పావు నూనె వేసుకొని బగారా ఆకు, ఇప్పుడు మనం దంచుకున్నాం కదా కచ్చాపక్కగా, ఆ మసాలా పొడి, ఒక బగారా పువ్వు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇదంతా కలుపుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని ఒక 1 మినిట్, ఒక నిమిషం పాటు కలుపుకున్నాక కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. నేను 2 గ్లాసెస్ రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంటే వాటర్ బాగా మసులుతాయి. వాటర్ మొత్తం బాయిల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. కర్రీ కోసం గిన్నె హీట్ అయ్యాక 3 పావుల నూనెను వేసుకోవాలి. రెండు బగారా ఆకులు, ఇలాచీ, లవంగ, పట్ట, దాల్చిన చెక్క, ఇవంతా పొడి కొట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని వేసుకోవాలి. చికెన్ అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరో పక్కన రైస్ మొత్తం కుక్ అయిపోయింది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచితే రైస్ రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ 1/2 కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మూత తీసి చూస్తే చికెన్ ఇలా కుక్ అయిపోయింది, హాఫ్ కుక్ అయింది. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని, నేనైతే 3 టమాటాస్ తీసుకున్నాను. కలుపుకోవద్దు టమాటా ముక్కల్ని, మూత పెట్టుకోవాలి. మరో పక్కన రైస్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు మూత తీసి టమాటా ముక్కల్ని కలుపుకోవాలి. ముందే టమాటా ముక్కల్ని కలుపుకుంటే ఆ సాఫ్ట్నెస్ అనేది ముక్కలకు పట్టదు. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకొని అడుగంటకుండా కలుపుకోవాలి. మీకు గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోండి. మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే, చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. గివ్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.